మెడికల్ మేనేజ్మెంట్, సర్జికల్ మేనేజ్మెంట్ ఎప్పుడు చేస్తాం? కిడ్నీ స్టోన్స్ లో స్టోన్ సైజ్ మోర్ దెన్ 8 mm యూరేటర్ లో అడ్డుపడి కిడ్నీతో పాటు యూరేటర్ అనేది వాపు వచ్చినప్పుడు పెయిన్ సివియర్ గా ఉండడం. నమస్తే అండి, మై నేమ్ ఇస్ డాక్టర్ రామదాస్ విద్యాల. స్టోన్స్ అలాగే ఉంచడం వల్ల ఏ విధమైన ఇబ్బందులు వస్తాయని తెలుసుకుందాం. స్టోన్స్ అలా ఉండడం వల్ల బేసిక్లీ వాళ్ళు పైలోనెఫ్రైటిస్ అనే డిసీజ్ ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఇది నథింగ్ బట్ కిడ్నీ అంతా వాపు వచ్చేసి ఇన్ఫెక్షన్ అయ్యి పస్ ఫార్మేషన్ అనేది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల యూరోసెప్సిస్ అనే మేజర్ కాంప్లికేషన్ ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల లైఫ్ రిస్క్ అనేది కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అందువల్ల మనము ఆ స్టోన్ ఫస్ట్ ప్రియారిటీ బేసిస్ లో రిమూవ్ చేయడం, స్టెంట్ వేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ కాంప్లికేషన్ ఏర్పడకుండా ఉండడానికి మనము సర్జరీ అనేది ప్లాన్ చేసుకుంటాం. సో వీ హ్యావ్ 2 ఆప్షన్స్. వన్ ఈస్ మెడికల్ మేనేజ్మెంట్, సెకండ్ ఈస్ సర్జికల్ మేనేజ్మెంట్. సర్జరీ అంటే రెండే ఉంటాయి, యూఆర్ఎస్ఎల్ ఆర్ ఆర్ఐఆర్ఎస్. అండ్ ఇఫ్ ఇట్ ఆర్ స్టోన్ కిడ్నీలో ఉన్నప్పుడు పెద్ద సైజ్ లో ఉన్నప్పుడు మోర్ దెన్ 2 centimeters ఉన్నప్పుడు మనం PCNL అంటాం. పర్కుటేనియస్ గా చిన్న హోల్ పెట్టేసి ఆ స్టోన్ బ్లాస్ట్ చేసి లేజర్ ద్వారా మనం రిమూవ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. చిన్న పర్కుటేనియస్ అనేది కూడా చిన్న హోల్ పెట్టి చేయాల్సిన అవసరం పడుతుంది. అది ఎప్పుడు అంటే కిడ్నీలో స్టోన్ ఉన్నప్పుడు, అది పెద్ద సైజ్ లో ఉన్నప్పుడు. యురేటర్ అంటే చిన్న మూత్రనాళం ఉంది కదా, మూత్రనాళంలో ఉన్నప్పుడు మాత్రం మనము యూఆర్ఎస్ఎల్ కానీ ఆర్ఐఆర్ఎస్ అనే ప్రొసీజర్ ద్వారా వితౌట్ ఎనీ స్కార్, వితౌట్ ఎనీ పంక్చర్ లేకుండా మనము సర్జరీ అనేది చేస్తాం. దీనివల్ల పేషెంట్ తొందరగా రికవర్ అవుతారు అండ్ ఫాస్ట్ రికవరీ ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా నెక్స్ట్ డే 24 hours ఆర్ 48 hours లో మనం డిశ్చార్జ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సర్జరీ చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సర్జరీ అయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలుసుకుందాం. సర్జరీ ముందు మనము ఆపరేషన్ ముందు జనరల్ గా అనస్థీషియా సరిపడా టెస్టులు కానీ అనస్థీషియా సరిపడా ఇన్వెస్టిగేషన్స్ అన్ని మనం చేసుకొని పేషెంట్ ఫిట్ అనస్థీషియా ఆస్పెక్ట్ లో ఫిట్ అయినప్పుడు మనము స్పైనల్ అనస్థీషియాలో జనరల్ గా చేస్తూ ఉంటాము. సో స్పైనల్ అనస్థీషియాలోని యూఆర్ఎస్ఎల్ కానీ ఆర్ఐఆర్ఎస్ అనే ప్రొసీజర్ మనము పెయిన్ లేకుండా సర్జరీ అనేది చేస్తాం. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, పేషెంట్ సర్జరీ చేసినట్టు కూడా అనిపించదు. తర్వాత మనము ఆపరేషన్ అయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో ప్రతి ఒక్క పేషెంట్ ఎవరైనా కూడా సర్జరీ అయిన తర్వాత మాక్సిమం అట్లీస్ట్ 3 to 4 liters వాటర్ పర్ డే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దట్ పేషెంట్ ఫర్దర్ గా మళ్ళీ స్టోన్ ఫార్మేషన్ రాకుండా ఉంటుంది. సో ఇప్పుడున్న స్టోన్ రిమూవ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఫర్దర్ గా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళని హైడ్రేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. హైడ్రేషన్ అంటే మనం వాటర్ ఎక్కువ లిక్విడ్స్ తీసుకొని బాడీని హైడ్రేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో దీనివల్ల మళ్ళీ పెయిన్ రాకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దీస్ ఆర్ ద మేజర్ ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్ తో మనం తెలుసుకున్నాం. థ్యాంక్ యూ.